పొందుపరుస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. ఇక్కడ ఎథ్రిక్ కన్నా ఆరా సూక్ష్మమైనది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎథ్రిక్ మన అంటుకొని పెట్టుకొని ఉంటుంది. దాని తర్వాత ఆరా ఉంటుందని చెప్పి చెప్తున్నాను కదా! ఎథ్రిక్ కన్నా ఆరా చాలా సూక్ష్మమైనది. స్థూల శరీరానికి ఎథ్రిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో, ఎథ్రిక్ ఆరా అంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టే ఫ్రెండ్స్ మరి ఆ ఆరాన్ని చూడాలంటే మనం గూడా సూక్ష్మంగా చూడాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మంగా చూడాల్సిన అవేర్‌నెస్ ఎక్కడొస్తుందంటే, మనం ధ్యానాన్ని ఎవరైతే చేస్తారో, సో, అప్పుడు మనం శ్వాసను గమనించి ఉన్నామంటే మనం అవేర్‌నెస్‌గా ఉన్నామని అర్థం అన్నమాట. ఈ అవేర్‌నెస్ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి యొక్క ఆరాని సూక్ష్మంగా ఉన్న ఆరాని చూసే కెపాసిటీ వస్తుంది. మీలో ఎవరైనా ఆరాని చూస్తే మీరు కామెంట్ బాక్స్‌లో నేను చూశానని మీరు పెట్టొచ్చు. రెండోదొచ్చేసి ఏంటంటే, మన ఆరాన్ని చూడాలంటే ఒక కరెంట్ వైర్ ఉంటుంది గదా! మన ఇంట్ల పైన వైర్ ఉంటుంది. లేదంటే బయట పెద్ద పెద్ద స్తంభాలతో ఇంత పెద్ద పెద్దగా ఉన్న వైర్ అనేది ఉంటుంది. ఆ వైర్‌ని చూసినప్పుడు నీలి రంగులో మిట్ట మధ్యాహ్నం చూసినప్పుడు ఆ నీలి రంగులో ఒక చెమకు చెమకు అంటూ ఉంటుంది. ఆ విద్యుత్ యొక్క ఆరా అన్నమాట అది. ఓకే. విద్యుత్ బయటికి రాదు. కానీ విద్యుత్తుకు వైర్‌కున్న ఆరా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దాన్ని చూస్తూ, చూస్తూ ఉన్నప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కనిపించిన తర్వాత ఒక వస్తువు యొక్క ఆరాని చూడొచ్చు. ఒక మనిషి యొక్క ఆరాని చూడొచ్చు. మరి మీలో ఎంతమంది ఆరాని చూశారు? ప్రాక్టికల్‌గా మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది ఫ్రెండ్స్.